అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు నోకరాజు నాయుడు గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, 5 రాష్ట్రాల్లో ఎన్నికల యొక్క ఫలితాలు నిన్న వచ్చేసాయి, చూస్తూనే ఉన్నాం. అయితే ఓవైపున దక్షిణాదిలో జరిగినటువంటి తమిళనాడుకు సంబంధించిన విజయ్ గారి యొక్క గెలిపే అన్నిటికన్నా కూడా బాగా వైరల్ అవుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే పాజిటివ్ ఎనర్జీ అంతా ఓ పక్క ఉంటే, మరోవైపు నెగిటివ్ లాగా రోజా గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మట్టి మశానమే అని చెప్పాలనుకుంది. సినిమాలో ఉన్న డైలాగ్స్, మీమ్స్ అన్ని కూడా విపరీతంగా ట్రోల్ అవుతూ ఉన్నాయి. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి కావచ్చు, ఎవరికైనా మద్దతుగా రోజా గారు వెళ్తే ఆ పార్టీలు పతనమే. రోజా గారు అంటే ఆమె ఎక్కడ కాళ్ళు పెట్టినా ఆ పార్టీ నాశనం అయిపోవడం జరుగుతుంది. నాశనం అయిపోవడం కాకుండా భ్రష్టు పట్టిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఎక్కడైనా సంస్కారవంతంగా మాట్లాడి మంచి కోరుకునే వ్యక్తి అయితే మంచి జరుగుతుంది. కానీ రోజా ఎక్కడికి వెళ్ళినా అడ్డగోలుగా మాట్లాడడం, అన్యాయంగా మాట్లాడడం, మంచి చేసే వాళ్ళని కూడా చెడుగా మాట్లాడడం. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడంటే ఈమె ఎక్కడ కాలు పెడితే వాడిని నాశనం చేసేస్తుంటాడు. నిజంగా స్టాలిన్ గారి సభలకు వెళ్ళి ఈమె చాలా గట్టిగానే పోరాటం చేసింది స్టాలిన్ గారు ఓడిపోవడానికి. ఎలా ఉంటదంటే ఆమె అనుకుంటూ ఉంటారు చాలా మంది. అప్పుడు మీమ్స్ గడ్డ వచ్చినప్పుడు అడుగుపెట్టింది కదా ఈ జీవితం నాశనం సంకనాకపోతుంది అని చెప్పి అందరూ అంటుండేవారు ఎలక్షన్ ముందు. ఇదేంట్రా బాబు ఈసారైనా కనీసం పార్టీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అందరూ కూడా చెప్పుకుంటుంటే, కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్ల వల్ల నేనేమనుకున్నానంటే పద్దాక ఎందుకు ఉంటది అలాగా, ఈమె కాలు పెడితేనే నాశనం అయిపోతాడా అని చెప్పి అనుకుంటే, నిజంగానే పార్టీ పోవడమే కాకుండా అతను ఓడిపోవడం. ఇన్ని సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లో ఎప్పుడు ఓడిపోలేదు అనుకుంటా. ఎంత గట్టిగా దరిద్రం ఆవహించేసిందంటే నిజంగా రోజా గారు పట్టింది కాబట్టి ఆ రకమైన దరిద్రాన్ని మూట కట్టుకుని పాపం ఆయన మరి మోహన్కి అసలు వెళ్ళిపోయాడు. ఏకంగా ఏదో ఒక పార్టీ ప్రచారానికి వెళ్తేనే ఆ ట్రాక్ రికార్డ్ అలా పోయింది. మరి ఏకంగా ఆ పార్టీలోనే ఉంటుంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ. మరి వైఎస్ఆర్సీపీకి పట్టిన గ్రహణం వీళ్ళకి అర్థం కావట్లేదు కదా. అర్థం కాదండి. ఎందుకంటే కేవలం రోజా జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు రావడానికి కారణాల్లో సగభాగం ఆమెదే. ఎవరన్నా క్రెడిట్ ఇచ్చేలా ఉంటే సగం ఇవ్వాలి ఆమెకి. క్రెడిట్ అంతా కూడా ఆమెకి ఇవ్వకూడదులే. ఎందుకంటే ఇంకా చాలా మంది ఉన్నారు, కొడాలి నాని అని, పేర్ని నాని అని, ఇలాగా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకో సగం ఇద్దాం, కానీ రోజాకి మాత్రం సగానికి కొంచెం ఎక్కువ ఇద్దాం. అంత దరిద్రమైన పాదం, అంత చండాలమైన నోరు రాజకీయాల్లో లేదు, ఇంకా రాదు కూడా. రోజా తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఆడవాళ్లలో ఎవరు రారేమో అనుకుంటున్నాను. అంత దరిద్రమైన భాష కలిగినటువంటి ఆడది. నిజంగా ఒక ఆడపిల్లని మాట్లాడేటప్పుడు మనకి ముందు నేను మాట్లాడుతుంటే నాకు సంస్కారం లేదో అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఆమెను అలా తిట్టాలి అంటేనే అవతల విన్నప్పుడు వీడికి సంస్కారం లేదట్రా అనుకుంటారని భయపడుతూ ఉంటాను. కానీ అలాంటి వ్యక్తిత్వం లేని వ్యక్తుల్ని రాజకీయాల్లో అసలు ఉంచకూడదు, ఏ పార్టీ కూడా రానివ్వకూడదు. అంత ఐరన్ లెగ్ లాంటి పాదాన్ని పాపం స్టాలిన్ గారి వేళ అధోగతి పాలైపోవడానికి కారణమైంది. ఆయన ఓడిపోవడం అదే ఆశ్చర్యం కదా. చాలా మంది అంటుంటే నేను నమ్మలా. రోజా పాదం పెట్టింది, అతను కూడా నాశనం అయిపోతాడు, అతను ఓడిపోతాడంటే ఊరుకోండి బాబు. అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, శివ అని, వాళ్ళు వాదించుకున్నాం దీని గురించి. లేదనే ఖచ్చితంగా వాడికి పెద్ద దరిద్రం పట్టేస్తుంది, చూడు కావాలంటే అన్నారు. వేరే కచ్చెత్తి వేళ ఆయన ఓడిపోయాడు. చాలా నవ్వుకున్నాను నేను. దాదాపు 3 రాష్ట్రాలు, 5 రాష్ట్రాలు చూస్తే 3 రాష్ట్రాలు మళ్ళీ బీజేపీ మయమైపోతున్నాయి. అంటే దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ప్రాతినిధ్యం వస్తున్న రాష్ట్రాల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉంటే కాంగ్రెస్ యొక్క పతనం అంతకంతకు వస్తూ ఉంది. మరి మొత్తం వికసిత్ భారత్ అంటే ఇదేనంటారా? ఖచ్చితంగానండి. నిజంగా మోడీ గారు వచ్చిన తర్వాత భారత్ చాలా బలమైన శక్తిగా, దేశాలలో మంచి బలమైన శక్తిగా ముందుకెళ్తుంది. యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు పక్కన పెట్టండి, గౌరవం. ఫస్ట్ చాలా దేశాలు మన దేశాన్ని చాలా చిన్న చూపు చూసాయి. ఏదో ఇండియా అంట ఏదో తక్కువ చేసి మాట్లాడడం, వాళ్ళు ఏదోదో వాళ్ళ ఒక భార్యతోనే ఉంటారంట, ఎలాగా ఏళనగా మాట్లాడేవారట. అంటే కుటుంబ వ్యవస్థను కూడా ఏళనగా మాట్లాడేటటువంటి, తక్కువ చేసి మాట్లాడేటువంటి చాలా దేశాలు ఈవేళ మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశం చాలా ధైర్యమైన దేశం,
చాలా ఉమ్, అభివృద్ధి చెందుతున్న దేశం, చాలా పగడ్బందీ దేశం, ఎంతో మానవతా విలువలతో బతుకుతున్నటువంటి కుటుంబాలు ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే భారతదేశం. ఈవేళ ఎంత ధైర్యాన్ని మన భారతదేశానికి ఇచ్చారంటే మోడీ గారు. మోడీ గారు పరిపాలన చూసి ఇతర దేశస్తులు కూడా ఇలా ఉండాలిరా దేశం అంటే అనేటటువంటి స్థాయికి తీసుకెళ్లాడు. ఇది కానీ అసలు గొప్ప ఎక్స్పెక్ట్ సం- చేయలేదు కదా సార్. మమతా బెనర్జీ గారు ఆమె ఓడిపోతారని చెప్పింది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇటీవల చూసాము ఆడపిల్లలకు అన్యాయాలు, వాళ్ళ మీద అఘాయిత్యాలు జరిగితే వాళ్ళ తల్లిదండ్రులను కూడా నిలబెట్టి మరీ గెలిపించారు. మరి ఇట్లాంటివి అంటే రాజకీయ పార్టీలను కానీ స్కామ్లు చేసిన వాళ్ళు ఉంటారు, స్కీములు చేసిన వాళ్ళు ఉంటారు. కానీ ఇలాగా చట్టాల నుంచి న్యాయం జరగకపోతే ప్రాతినిధ్యం ఇలా వహించి వాళ్ళ చట్టసభల్లో కూర్చుని నిజంగా ఈరోజు ఎమ్మెల్యేలు అయ్యి వెళ్తున్నారంటే దానికి బీజేపీనే కారణం అనేలాగైతే మాట్లాడుతున్నారు. నిజంగా ఈవేళ బీజేపీ పార్టీ ఉండడం దేశానికి ఎంతో గొప్ప గర్వకారణం. బీజేపీ పార్టీ వల్లే దేశం అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఎంత పట్టుదలతో, ఎంతో పగడ్బందీగా దేశాన్ని నడుపుకుంటూ వెళ్తుంది బీజేపీ పార్టీ. అలాగే మన సాంప్రదాయాన్ని, మన సంస్కారాన్ని ఎక్కడా మన గౌరవం తగ్గకుండా అద్భుతమైన ప్రగతిని ముందుకు తీసుకెళ్తూ, అలాగే మన సాంప్రదాయాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ, మన గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నారు మోడీ గారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా గుండెల మీద చేసుకున్న నాది భారతదేశం, నేను భారతీయుణ్ణి అని చెప్పుకునేటటువంటి స్థాయికి తీసుకెళ్లారు ఈ 10-15 సంవత్సరాల ఈ కాలంలో. వాజ్పేయి గారు ఉన్నప్పుడు బీజం వేస్తే ఈవేళ పెద్ద మహావృక్షమై ఈవేళ దేశాన్ని ఎంతో గౌరవప్రదంగా, ఎంతో ధైర్యంగా ముందుకు నడిపినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీ ఉన్నంత కాలం దేశ గౌరవం గాని, దేశ ప్రతిష్ట గాని ఎక్కడా కూడా తక్కువ లేకుండా చూసుకునే బాధ్యత మాత్రం నరేంద్ర మోడీ గారు, అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు, ఇలాగ పెద్ద పెద్ద వాళ్ళంతా ఆ పార్టీలో ఉన్నారు. మహానుభావులు ఉన్న చేత ఈవేళ మన దేశం గర్వంగా ముందుకెళ్తుంది, చక్కటి విజయాలు సాధిస్తుంది. అన్ని దేశాల కంటే అతి త్వరలోనే భారతదేశం నెంబర్ 1 స్థానాలు కూడా వెళ్లే సూచనలు కూడా కనపడుతున్నాయి. ఇదంతా చూస్తున్నటువంటి ప్రజలు పిచ్చోళ్ళు ఏం కదమ్మా, మనం చదువుకుంటున్నాం, జ్ఞానం ఉంది. ఎవరో కానీ ఒక ఎరా మొత్తం ఎవరైతే మారిపోయింది కదా దేశానికి సార్. ఎస్, ప్రజల కోసం నిలబడే వాళ్ళకే పట్టం కడుతూ వస్తుంది. ఖచ్చితంగానండి ఇప్పుడు మాటలు చెప్పి, దొంగతనాలు చెప్పి చేసి, దోపిడీలు చేసి మాటలు చెప్పేటటువంటి వాళ్ళకి ఇంకా రోజులు చెల్లిపోయాయి. వాస్తవంగా బాధ్యతతో, గౌరవంగా పదవి చేసేటటువంటి వాళ్ళకి ఈసారి గౌరవం ఇస్తారు. అంత ఈజీగా ఇంత ముందు ఉండేది ఒక టీంలు పెట్టుకుని గుండాయిజాలు చేస్తూ, రౌడీజాలు చేస్తూ, దోపిడీలు చేస్తూ, అరాచకాలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి భయపడి అప్పట్లో ఓట్లేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అది లేదండి. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మంచితనానికి, మానవత్వానికి ఓట్లేస్తారు. కాబట్టి ఈవేళ బీజేపీ ప్రభుత్వం ఒక అద్భుతమైన స్థాయిలో ముందుకెళ్తుంది. అన్ని రంగాల్లో కూడా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.